బీరకాయ పుల్లకూర చేయాలంటే ఇలా చేయాలి. బీరకాయలను ముందుగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత మీద ఉన్న పులుసు తీసేసి ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో కట్ చేస్తే చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. చూస్తేనే నోరూరద్దండి. ఇలా టైప్లో కట్ చేసి పక్కన పెట్టి ఒక బాండీలో ఈ విధంగా ఆకుకూరను పెట్టుకోవాలి. అది తోటకూర అండి. ఓకే, అది పెట్టాక బీరకాయలు వేసి టమోటాలు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకునేసి కట్ చేసిన ఉల్లిపాయలు, చింతపండు, పసుపు, సాల్టు ఇవి వేసాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకునేసి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందాన్ని తీసి ఇలా బాగా ఎనిపి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఇలా కలిపి ఇంగువ, కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసి తీసి ఆ ఎనిపిన పేస్ట్లో వేసేసుకోవాలి. ఇలా కలిపి తీసి దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి ఇలా కొంచెం రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా మరగనిచ్చి కొత్తిమీర కలుపుకొని తింటే సూపర్.